హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సుధాకర్ వర్ధనపు సౌజన్యంతో జూన్ 30 సోషల్ మీడియా డే అనే అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను, వినండి. జూన్ 30 సోషల్ మీడియా డే. ఇక వినండి. సామాన్యుడి ఆయుధం సోషల్ మీడియా. జూన్ 30 సోషల్ మీడియా డే. ఒకప్పుడు ప్రింట్ మీడియాకు, తరువాత ఎలక్ట్రానిక్ మీడియాకు ఆదరణ లభించింది. ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఎవరికైనా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కానీ సోషల్ మీడియా అనేది అత్యంత చౌకైనది. దీనికి పెద్దగా అర్హతలతో పని లేదు. మొదట టెలిఫోన్, తరువాత ఫ్యాక్స్, ఆ ఫ్యాక్స్ మిషన్, ఆపై సోషల్ మీడియా మానవ జీవన పరిణామంలో ఒకరి నుంచి మరొకరికి కమ్యూనికేట్ చేయడానికి ఒక విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సోషల్ మీడియా సృష్టించినప్పటి నుండి ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వగలిగారు. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఏ క్షణంలోనైనా కనెక్ట్ అవ్వగలుగుతున్నారు. వ్యాపార విక్రయదారులు పూర్తిగా కొత్త పద్ధతిలో వినియోగదారుల చెంతకు చేరుకోగలిగారు. సంఘాలు తమ పోరాట అంశాలను, ప్రణాళికలను, తమ కార్యకర్తలను క్షణాల్లో అందించగలుగుతున్నారు. వాస్తవానికి ప్రజలు ప్రతిరోజు సగటున 144 నిమిషాలు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. గ్లోబల్ కమ్యూనికేషన్పై సోషల్ మీడియా ప్రభావాన్ని గుర్తించడంతో పాటు ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవాన్ని జూన్ 30, 2010న మ్యాషబుల్ ప్రారంభించారు. ఆండ్రూ వెయిన్ రైచ్ 1997లో ప్రారంభించిన 6 Degrees వెబ్సైట్ మొట్టమొదటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా గుర్తించబడింది. ఈ వెబ్సైట్ వినియోగదారులను, స్నేహితులు, కుటుంబ సభ్యులను చేర్చుకోవడానికి, కమ్యూనికేట్ చేయడానికి అనుమతించింది. ప్రొఫైల్స్, బులెటిన్ బోర్డులు మరియు పాఠశాల అనుబంధాలు అటువంటి వాటికి అవకాశం కల్పించింది. 6 Degreesకు గరిష్ట స్థాయిలో 1 మిలియన్ వినియోగదారులు చేరారు. కానీ చివరికి అది 2001లో మూసివేయబడింది. మొట్టమొదటి ఆధునిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 2002లో ఫ్రెండ్స్టర్ వెబ్సైట్ అనేది ప్రజలను సురక్షితంగా కొత్త స్నేహితులను సంపాదించడానికి అనుమతించింది మరియు 100 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. వీరిలో ఎక్కువ మంది ఆసియాలో ఉన్నారు. లింక్డ్ఇన్ మొట్టమొదటి వ్యాపార కేంద్రీకృత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 2003లో ప్రారంభించబడింది. మైస్పేస్ అనేది 2004లో ప్రారంభించబడింది. అదే సంవత్సరం ఫేస్బుక్. కానీ ప్రారంభంలో ఇది మార్క్ జుకర్బర్గ్ ఆయన యొక్క సృష్టి కంటే చాలా ఎక్కువ విజయాన్ని సాధించింది. 2006 నాటికి మైస్పేస్ ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఉంది. వినియోగదారులు సంగీతాన్ని పోస్ట్ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. యూట్యూబ్ తన వెబ్సైట్ను 2005లో వీడియోకు అంకితం చేసింది. ట్విట్టర్ దాని పరిమిత అక్షరాల ప్లాట్ఫామ్ను 2006లో ప్రారంభించింది. ఇన్స్టాగ్రామ్ అది 2010లో ప్రారంభించబడింది మరియు వేగంగా వృద్ధి చెందింది. మొదటి 2 నెలల్లోనే 1 మిలియన్ వినియోగదారులను సంపాదించింది. ఫేస్బుక్ అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియాగా పేరు పొందింది. ఫేస్బుక్ 2012లో $1 బిలియన్ ప్లాట్ఫామ్ను కొనుగోలు చేసింది. $16 బిలియన్ ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ను ఫేస్బుక్ 2014లో కొనుగోలు చేసింది. ఇటీవల టిక్టాక్ సోషల్ మీడియాను హెవీ వెయిట్ల జాబితాలో చేర్చింది. టిక్టాక్ విస్తృతమైన సంగీతం మరియు వీడియో ఎడిటింగ్
ఆ లక్షణాల వల్ల చాలా ప్రాచుర్యం పొందింది. నేడు సోషల్ మీడియా అభివృద్ధి చెందింది, జనాదరణ పెరిగింది. సోషల్ మీడియా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు తక్షణమే కనెక్ట్ అయ్యే మార్గంగా మారింది. వార్తలు, షాపింగ్ మరియు సాధారణ వినోదాలకు భారీ వనరుగా మారింది. ఈ సామాజిక మాధ్యమాన్ని మనం సమాజ వికాసం కోసం వాడాలి. అనవసర అంశాలు, వివాదాలు సృష్టించే అంశాలు, చెడు ప్రచారం, ఇతరుల మనోభావాలకు భంగం కలిగేలా పోస్టులు పెట్టడం, కులమత సంఘర్షణను కలిగించే అంశాలను పోస్ట్ చేయటం అది మంచిది కాదు. చట్ట ప్రకారం నేరం కూడా. నేడు చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు సామాజిక మాధ్యమంపై పూర్తిగా ఆధారపడ్డారు. విషయాలను పంచుకోవడానికే కాదు, ఆన్లైన్ షాపింగ్ కూడా నేడు సామాజిక మాధ్యమం ప్రధాన సాధనమైంది. రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియాని ఉపయోగించుకొని తాము చేసే కార్యక్రమాలకి ప్రచారం కల్పించుకుంటున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో నకిలీ పోస్టులు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే కొందరు అసభ్యకరమైన భాషని సోషల్ మీడియాలో ఉపయోగిస్తున్నారు. దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఈ మీడియా ద్వారా పెద్దగా ఖర్చు లేకుండా సామాన్యులు సైతం పాలక వర్గాల పనితీరును ప్రశ్నించవచ్చు. ప్రజలు ఎదుర్కొనే వివిధ రకాల సమస్యలను వెలుగులోకి తీసుకుని రావచ్చు. ఉదాహరణకు ఈజిప్ట్లో ఫేస్బుక్ విప్లవం 2011లో వచ్చింది. ఈజిప్ట్లో ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించి అధ్యక్షుడు హోస్నీ ముబారక్ను తొలగించేందుకు దారితీసింది. ఈ ప్రదర్శనల్లో ఫేస్బుక్ ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగపడింది. ప్రదర్శనల ఫలితంగా హోస్నీ ముబారక్ 30 సంవత్సరాల పాలన, దాని తర్వాత 2011 ఫిబ్రవరి 11న రాజీనామా చేశారు. సోషల్ మీడియాను సమాజ వినాశనానికి కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలి. ఈ అంశాలన్నీ కూడా గూగుల్ నుండి సేకరించినటువంటి మిత్రులు సుధాకర్ వర్ధనపు వారి కృతజ్ఞతలతో ప్రధానంగా జూన్ 30 సోషల్ మీడియా డే అనేది నిర్వహణలో భాగంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ఈ అంశాన్ని అవగాహన కోసం విజ్ఞానాంశంగా వినిపించాను. మీ కానమోకు స్వరంలో విన్నారుగా. ధన్యవాదాలు.